అదే మనం సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే ఇఫ్ జెడ్ ఈక్వల్ టు కాస్ థీటా కామా సైన్ థీటా ఫైండ్ జెడ్ మైనస్ 1/z. మనం జెడ్ని ఇలా తీసుకుందాం, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. మనం 1/zని ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అని తీసుకుందాం. అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. జెడ్ వాల్యూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇదే వేసాం మనం, మైనస్ 1/z వాల్యూ ఇది వేసుకుందాం. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ కాస్ థీటా అవుతుంది. మైనస్ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ థీటా అయినప్పుడు మనకి ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. అయితే 2i సైన్ థీటా మిగిలింది. అంటే మనకు రియల్ నెంబర్ అనేది ఏటి రాలేదు ఇక్కడ, ఇటు పక్క కాస్ట్లో సైన్లో ఒకటి వచ్చింది అంటే 0 అనుకుందాం. తర్వాత దీన్ని 2i సైన్ థీటా అని రాసుకుందాం. మన సెకండ్ ప్రాబ్లం కూడా అయ్యింది. మనకి చూడండి, రైట్ ద మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నంబర్స్ వీడిచ్డ్ 3, 4. అంటే మనకు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ మనకు వచ్చిందంటే క్వశ్చన్లో మనకు కంపల్సరీగా ఫార్ములా ఏదైనా ఉందంటే a/a² + b² మైనస్ b(a² + b²) కంపల్సరీగా ఇది వేసుకోవాలి. ఇది ఏ అనుకుందాం, ఇది బి. అర్థమవుతుంది కదా. ఏ ఎంత ఇక్కడ ఏ ఎంత ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ 3. ఏ అంటే 3² ప్లస్ బి అంటే 4² మైనస్ బి అంటే -4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకున్నాం. అది ఫార్ములా. మైనస్ ఎందుకు వచ్చిందని నన్ను అడగండి. అంటే 3² + 4² ఎంత వస్తుంది, 3 ఎంత 9 + 16 -4 9 + 16 ఎంత వచ్చింది అంటే 3, 25 -4, 25. ఇది ఆన్సర్. మనకి 3లో నుంచి సైన్ థీటా కాస్ థీటా ఇచ్చాడు. మన సేమ్ ఫార్ములా a/a² + b² మైనస్ b(a² + b²) మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ అంటే ఇది అర్థం చేసుకోండి కొంచెం. ఏ అంటే ఏంటి, సైన్ థీటా బై ఏ సైన్ థీటా² + cos² థీటా. ఇది ఏబి మైనస్ కాస్ థీటా sin² థీటా ప్లస్ cos² థీటా. మనం సైన్ థీటా ఉంది కదా, సైన్ థీటా. ఇప్పుడు దీనికి మన వాల్యూ తెలుసా మనకి, sin² థీటా ప్లస్ cos² థీటా ఈక్వల్ టు 1. మన ట్రిగ్నోమెట్రీలో వాడతాం దీన్ని. అంటే సైన్ థీటా 1 అంటే 1 మైనస్ కాస్ థీటా అంతే ఆన్సర్. లేకుంటే 0 వేసుకోండి. ఇది ఆన్సర్. మనకి థర్డ్ సమ్ వచ్చేసి 7, 24 ఇచ్చాడు. ఇది ఏ బి. కంపల్సరీ మీరు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అని రాయండి, ఫుల్గా రాయండి. నాకు ప్లేస్ సరిపడదని రాయలేదు. కంపల్సరీగా సేమ్ ఫార్ములా a/a² + b² మైనస్ b(a² + b²) కంపల్సరీగా రాయాలి ఫార్ములా. కంపల్సరీగా రాసినందుకు 1 మార్క్ ఇస్తారు. అంటే 7² అంటే 49 ప్లస్ 24² తెలుసు కదా మీకు, 576 మైనస్ ఉంది కాబట్టి 24. సేమ్ ఇదే వస్తుంది అక్కడ కూడా వాల్యూ 576. ఇది మనం ఇది అర్థమైంది కదా, 576 ఇక్కడ 4. ఇది మనం ఏ వాల్యూ ఇది కదా, ఏ వాల్యూ సేమ్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంటే ఒక సమ్ అర్థమైంది కాబట్టి మీకు డీటెయిల్గా అర్థమైపోయి ఉంటుంది. తర్వాత 7 మనం అర్థమైందంటే 7/625 తర్వాత -24/625 అంతే. మనం దీన్ని ప్లస్ చేసేస్తే వచ్చింది 625. మనం బై కింద వేసుకోవడమే. అందులోనే మనకు వచ్చేసి ఇంకో లాస్ట్ సమ్ ఉంది. ఏ అనుకుందాం, బి అనుకుందాం. సేమ్ ఫార్ములా మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అని రాయండి మీరు. సేమ్ ఫార్ములా a² + b². మీరు చెప్పండి, అది ఏమొస్తుంది చెప్పండి సబాస్. తర్వాత చెప్పండి. సేమ్ ఇదే వస్తుంది చెప్పండి. తర్వాత ఆన్సర్ చెప్పండి. -2 -2² అంటే 4 + 1 -1 సేమ్ 4 + 1 అంటే ఎంత వచ్చింది మనకి
-2, -2/5 దీంతో మనకు ఫస్ట్ రోమన్లోనే ఎక్సర్సైజ్ 1లోనే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సంవత్సరం అంతా ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మనం సెకండ్ దాంట్లోకి వెళ్దాం.